హాయ్ అందరికీ ఈరోజు బెండకాయలతో బీభత్సమైన టేస్ట్ ఉండేలాగా బెండకాయ బజ్జీ చేద్దాం రండి. ఈ బెండకాయ బజ్జీ ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అదంటే 10 నిమిషాల్లో ఈ బెండకాయ బజ్జీ అయిపోతుంది. దీనికోసం ముందుగా మనం ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. దానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే 4 టమాటాలు నేను కట్ చేసి వేసుకున్నాను. దీంతోపాటు కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా పసుపు వేసి టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మనం పోసిన వాటర్ అంతా ఆవిరైపోయే లోపు మనకి ఇలా బెండకాయలు ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా మెదిపేసుకోవాలి. మనం పప్పు ఎనుపుకుంటాం కదా, దాంతో ఇలాగా మెదిపేసుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత దీనికి పోపు వేసుకోవాలి. పోపుకు ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు. మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు, మా ఆయన ఇలా పోపులో వేసిన వెల్లుల్లి ఎక్కువ తింటారు, అందుకే నేను పోపులో కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేస్తాను. చివరిగా స్టవ్ కట్టేసి అందులో కొత్తిమీర వేసి దాన్ని మన బెండకాయ బజ్జీలో వేసి మిక్స్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా